చేసినవే కొన్ని చెప్పిన నేను. మా వాళ్ళు చేసినవి చెప్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళరు. కానీ రోజు బామ్మార్దులు శరోదిక్కున ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక అవి నమ్ముతలేరని కర్ణాటక మహారాష్ట్ర పోయి అఘోర పూజలు చేసిరా. ఊర్లల్లో చేతబడి చేస్తారు కదా, ఈ రాష్ట్రంలో అయితే పోలీసులు నిఘా వాళ్ళు మాకు చెప్తారని తమిళనాడు కర్ణాటకలో పోయి అఘోరారావు పోయి చేతబడి పూజలు చేసి వచ్చిండు అఘోరాలతోటి. ఇంత ఘోరం ఉంటుందా? కరువు రావాలే, ప్రజలు రావాలే, రైతులు వాళ్ళ పంట పొలాలు ఎండిపోవాలని ఇట్లాంటి పూజలు చేస్తారు. అధికారం పోతే ఇంత దిగజారుతారా? మీరు ఆలోచన చేయండి. అందుకే చేతబడి చేసేటోళ్ళని ఊర్లలో చెట్లకు కట్టేసి కొడతారు. మా గౌడన్నలకు బాగా తెలుసు. ఇట్లాంటి చేతబడి చేసేటోని ఊర్లలోకి వస్తే చెట్టు కట్టేయాల్సిందే. యాప చెట్టుకో ఈత చెట్టుకో కట్టాల్సిందే, తాటి చెట్టుకో. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మంచిది కాదు మన సమాజానికి. అందుకే సోదరులారా, ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకుందాం. మనము మీ అందరి సహకారం, మిత్రులు బట్టి గారు, పొన్నం గారు, మహేష్ గౌడ్ గారు, మదన్న సహచర మిత్రులందరూ మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మనం కుటుంబాన్ని నడిపినట్టు ఈ ప్రభుత్వం ఏదున్నా మీతో చర్చించి మంచి చెడ్డ ఏమున్నా మాట్లాడుకొని ముందుకెళ్దాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనది. మన ప్రభుత్వం పోయి, ప్రజాప్రభుత్వం పోయి మళ్ళీ దొరల గడీల ముందల నీ బాంచన్ దొర అనే పరిస్థితి మనకు రావద్దని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. Subscribe us and press the bell icon for more interesting updates.